గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్క తండ్రి షర్ట్ విప్పి చూస్తే లోపల చినిగిపోయిన బనీన్ వేసుకొని ఉంటారు. మీరెవ్వరన్నా షర్ట్ విప్పి చూస్తే ఆయన చినిగిపోయిన బనీన్ వేసుకొని, కానీ వాళ్ళ పిల్లలకి పట్టు వస్త్రాలు కొనిస్తాడు తండ్రి. పట్టు వస్త్రాలు కొనిచ్చి, ఆయన చినిగిపోయిన బనీను వేసుకొని, బయటికి నవ్వుతూ "నువ్వు బావుండాలి" అని చూసుకుంటాడు తండ్రి. తల్లి ఎంత బాలేకపోయినా, ఎంత అనారోగ్యంగా ఉన్నా, మనసు బాలేకపోయినా, పొద్దున్నే లేస్తే ఏదో ఒక వంట్రూమ్‌లోకెళ్ళి తినడానికి చూస్తారు. అయ్యో! వాళ్ళకి తినడానికి ఉండాలి అని చెప్పి చూస్తూ, వాళ్ళకేదన్నా ఆకలేస్తుందేమో అని చెప్పి 4 గంటలకే, 5 గంటలకే లేసి, మీకోసం, పిల్లల కోసం వంట వండుతూ, తన నిద్రని, తన లైఫ్‌నే సాక్రిఫైస్ చేస్తుంది తల్లి. అటువంటి తల్లిని, మీ బాగోగులు చూసుకుండే తల్లిని పక్కన పెట్టి తల్లి బరువు అంటున్నారు. మీకు పట్టు వస్త్రాలు తీసిస్తూ, ఆయన చినిగిపోయిన బనీన్ వేసుకొని, పైన కవర్ చేస్తూ షర్ట్ వేసుకుంటున్న తండ్రి బరువు అంటున్నారు. "ఏమ్మా ఇంటికొచ్చినప్పుడు ఆలస్యం అవుతుంది ఏ తల్లి" అని అడిగితే తండ్రి, ఆయన ఎక్కడ పిల్లలు ఏదవుతారో అని చెప్పి తండ్రి భయంతో అడిగితే, తండ్రి భారమవుతున్నారు పిల్లలు. తల్లి, "ఏ నాన్న బావున్నావా? నువ్వు ఏమైంది? మీరు మూడ్ ఆఫ్‌లో ఉంటే ఏమైందమ్మా?" అని వచ్చి అడిగితే, తల్లి భారమైపోతుంది. "నీకెందుకులే అమ్మా, నీకేంటిలే అమ్మా." చివరిదాకా, చివరి క్షణం వరకు మీ తోడు ఉండేది తల్లి, తండ్రి మాత్రమే. నువ్వు కింద పడిపోతూ ఉంటే, నీ కింద పడిపోయేటప్పుడు నీ అరచెయ్యి పెట్టి కాపాడే ఒక ఏకైక పర్సన్స్ తల్లి, తండ్రి మాత్రమే ఫ్రెండ్స్. అటువంటి తల్లి, తండ్రిని ఏ ఏజ్‌లో అయినా సరే, మీరు చిన్నప్పుడు ఒక మాట అనిండొచ్చు. "అమ్మా నిన్ను చాలా బాగా చూసుకుంటాను. నాన్న నేను చాలా బాగా చూసుకుంటాను." ఒక మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ వాళ్ళ ఫేస్‌లో చిరునవ్వు చూస్తేనే మన ఫేస్‌లో చిరునవ్వు వచ్చే రోజుల నుంచి వాళ్ళ ఫేస్‌లో కన్నీళ్లు చూస్తున్నాము, బాధ చూస్తున్నాము. అది కూడా మన మాటల వల్ల. ఎక్కడ పోతున్న ఈ హ్యూమన్ రిలేషన్స్, ఎక్కడికెళ్ళిపోతున్న ఈ బంధాలు, బాంధవ్యాలు